ఇక అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పలుచోట్ల రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ పాత బస్తీ మలక్పేట్ నియోజకవర్గం నల్గొండ క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు పగిళ్ల నర్సింగ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జరిగిన సంఘటన అసెంబ్లీలో మన జగదీశ్వర్ రెడ్డి గారి మీద సస్పెన్షన్ ఆర్డర్ మన స్పీకర్ గారు పెట్టినందుకు దాని గురించి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ మన మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ పిలుపు మేరకు మేమందరము మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో సీఎం దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది ఈరోజు. కాబట్టి సీఎం గారు మీరు సస్పెన్షన్ల మీద ఫోకస్ పెట్టే బదులు పబ్లిక్ 420 గ్యారంటీల మీద ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ 420 మీద మీరు గ్యారంటీల మీద ఫోకస్ పెడుతున్నట్టు లేదు. ఎందుకంటే మీరు 420 కదా, సూట్ కేసులు మోసేదాని మీద, బ్యాగులు మోసేదాని మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తున్నట్టున్నది. కాబట్టి మీరేదైతే హామీలు ఇస్తున్నారో రైతుల గురించి అవి నెరవేర్చామని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు అడిగినందుకు మీరు ఒక సస్పెన్షన్ పెట్టిరు. దళితులను కించపరిచినంటే దళితులను కించపరిస్తే తెలంగాణలో ఎంతోమంది ఆంధ్ర తెలంగాణ దళితులు ఎంతోమందికి కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తులో ఆయన న్యాయమే చేసిండు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏ రోజు దళితులను కించపరచకుండా మాట్లాడాడు. ఈరోజు మీరు ఏదో బహానా పెట్టుకొని దళితులను కించపరుస్తున్నారని చెప్పడము ఇవన్నీ మీరు మంచిది కాదు. ఏవైతే మీరు హామీలు ఇస్తున్నారో ఫస్ట్ హామీలు నెరవేర్చండి. నెరవేర్చినాక సస్పెన్షన్లు చేసుకోండి. అంటే మేము హామీల గురించి అడుగుతామని చెప్పి మీరు ముందుగానే సస్పెన్షన్ చేస్తున్నారు. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు కళ్యాణ లక్ష్మి రిలీజ్ చేయండి, దళిత బంధు రిలీజ్ చేయండి. కేసీఆర్ పెట్టిన దళిత బంధు ఎక్కడ పోయింది? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ పోయింది? హ్యాండిక్యాప్ పెన్షన్ ఎక్కడ పోయింది? బేవా పెన్షన్ ఎక్కడ పోయింది? పెన్షన్ పెంచుతున్నారు, నిరుద్యోగ సమితి ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ మేము అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పి పబ్లిక్ ఇవన్నీ తెలుస్తాయని చెప్పి ముందుగానే మీరు సస్పెన్షన్ అని చెప్పి ఇవన్నీ పెడుతున్నారు. రైతుల గురించి మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారా? సీఎం గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్